భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో 3,60,00,000 విలువ గల అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుందని, సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను సైతం అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, 6 గ్యారంటీ అమల్లో భాగంగా రైతు రుణమాఫీ, యువతులకు ఉద్యోగాలు కల్పించి దేశంలోనే చరిత్ర సృష్టించామని అన్నారు. డిసెంబర్ 5వ తారీఖున ఇందిరమ్మ ఇండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని, ప్రతి గ్రామానికి 3,500 ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి ఆశీర్వదించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కులం మతం చూడమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందించే బాధ్యత తీసుకున్నామని అన్నారు. గ్రామాల్లోకి కొందరు కాకుల్లా వచ్చి గోల చేస్తుంటారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఉన్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మనందరి శ్రీరన్న రెవెన్యూ శాఖ మంత్రులు వారికి బయట కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నిన్న మాట్లాడి అన్న నువ్వు ఖచ్చితంగా రావాలి, మా ప్రాంతానికి శంకుస్థాపన కార్యక్రమంలో రావాలి మీరు తప్పకుండా అని చెప్పి అడగంగానే తప్పకుండా వస్తాను తర్వాత చేసుకుంటాను. అందరికీ వాళ్ళందరితో ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. మనం విద్యారంగంలో చూస్తే అత్యవసరం మన మౌలిక సదుపాయాలు స్కూల్స్ లో అమాదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయించడం జరిగింది. నిన్ననే మనకి అన్ని స్కూల్స్ శుభ్రంగా ఉంచాలంటే గతంలో చాలా ఇబ్బంది పడేది, గ్రామ పంచాయతీ సిబ్బందితో మనం చేయించేది. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారానే చేయడానికి మంచి సదుపాయం మనకి దొరికింది. అదేవిధంగా స్కూల్స్ లో నాణ్యమైన మంచి భోజనం అందించాలంటే మనకి డయట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. దీని ద్వారా మనకి పిల్లలకి ఎంతో సంతోషంగా ఉంది. మౌలిక సదుపాయాలు, మంచి అన్నం, దీంతో ముందుకి మనం వెళ్తున్నాము. అదేవిధంగా మనకి వైద్యంలో కూడా నిన్ననే మనకి 6 అంబులెన్సెస్ మన జిల్లాకి కేటాయించడం జరిగింది. దాని ద్వారా నిరుపేద మారుమూల ప్రాంతంలో ఉన్న అందరికీ మంచిగా కనెక్టివిటీ వచ్చేస్తుంది. 6 అంబులెన్సెస్, కొత్త డయాలిసిస్ మెషిన్స్, ఇట్లా క్రమంగా గౌరవ మంత్రి గారు ఆల్మోస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ చేశారు రివ్యూది. వారు సూచనలతో మేము ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా మనకి వ్యవసాయ రంగంలో కూడా రైతు రుణమాఫీ మనకి పూర్తి అయింది. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఈ రోడ్ కనెక్టివిటీ ఈ రోజు మనం చూస్తున్నాము. ఈ రోడ్స్ ద్వారా మనకి మారుమూల ప్రాంతంలో ఉన్న రైతులకి మార్కెట్ కి కనెక్టివిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి ఇన్పుట్స్ కి కూడా కనెక్టివిటీ వచ్చేస్తుంది. ప్రజలంతా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మళ్లీ దీవించడానికి సిద్ధంగా ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్ ప్రజానికానికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు వేరా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ఓపెనింగ్ లో చేసుకున్నాం. ఇప్పుడే అనంతరం నుంచి నల్లబండ బోర్డు వరకు సుమారు 4 కిలోమీటర్లు 252 లక్షల రూపాయలతో వర్క్ 3 నెలల్లో పూర్తి చేశాం. ఇంతేకాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సరంలో ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పని అనేక హామీలను నెరవేరుస్తూ పేదవాడికి, ఎవరైతే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇందిరమ్మ రాజ్యంలో చేసుకుంటున్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా ఆనాడు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాబడి అద్భుతంగా ఉండటంతో పాటు ధనిక తెలంగాణ రాష్ట్రం